భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వీరాపురం గ్రామంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి కూడా ఆదివాసీ ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి వేడుకలు ఆ ఊర్లో చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. 30 సంవత్సరాల కిందట ప్రతి కుటుంబానికి 150 రూపాయల చొప్పున వసూలు చేసి శ్రీరాముడి గుడి నిర్మాణానికి కృషి చేశారు. మధ్యలో గుడి నిర్మాణం ఆగిపోవడం జరిగినది. పైసలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వీరాపురం గ్రామస్తులు మరల కుటుంబానికి 3000 రూపాయల చొప్పున వేసుకొని ప్రారంభించడం జరిగినది. చలవ పందిరిలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అదే విధంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యులు మరియు ఊరు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏది కళ్యాణం గురించి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను. మాకు మాత్రం అర్థం కదన్నా, వాడు పద్ధతి కాదు. నేను ఎల్లుండి పద్ధతి ప్రకారమే మాట్లాడుతాను. బాలాజీగా నువ్వు డైరెక్టే భోజనాలు కాడికి DJ Shabir. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వీరాపురం గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి వెళ్ళి ఈ గ్రామంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం 1988 సంవత్సరం నుండి గ్రామస్తులందరూ కూడా ఆ రోజే దేవుణ్ణి నమ్ముకొని ఒక 150 రూపాయలతో ప్రారంభమైనటువంటి ఈ గ్రామంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణానికి రాముల వారి గుడిని నిర్మాణం చేయాలని చెప్పి గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి కొంత గ్రామాభివృద్ధి డబ్బుల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి కొంత నిధులు లేక కూడా కొంత ఆటంకంగా ఏర్పడి ఈ గుడి నిర్మాణ కార్యక్రమం కూడా మధ్యలోనే ఆగడం అనేటటువంటి జరిగింది. ఈ మారుమూల గిరిజన గ్రామంలో ఆదివాసీలు ఆదరిస్తున్నటువంటి ఈ సీతారాముల గుడికి ప్రభుత్వం కూడా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని మాకు కొంత ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి తోడ్పాటును అందిస్తారని చెప్పి ఏజెన్సీలో నివసిస్తున్నటువంటి మారుమూల గిరిజన గ్రామాల ప్రజల్ని ఈ దేవుని ఆదరించి ఈ గుడి నిర్మాణానికి సహకరిస్తారని చెప్పి మీ గ్రామం తరపు నుంచి వెళ్ళి వీరపురం గ్రామం రామాలయ కమిటీ ఉత్సవ కమిటీ నుంచి వెళ్ళి మేము ప్రత్యేకంగా వారందరినీ కూడా అభ్యర్థిస్తూ వారిని మేము కోరుకుంటాం జరుగుతూ ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం గ్రామం